Welcome students, senior physics, intermediate second year students, AP and TA students అందరికీ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ రావాలి అంటే మీరు ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏంటి, గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే చాలు మీకు 100% ఫిజిక్స్లో 60/60 మార్క్స్ వచ్చేస్తాయి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత తప్పకుండా వచ్చి కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసుకుంటే రే ఆప్టిక్స్ 2 మార్క్స్కి, మూవింగ్ ఛార్జెస్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ 2+2, ఆల్టర్నేటివ్ కరెంట్ 2 మార్క్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్ 2+2, సెమీ కండక్టర్స్ 2, కమ్యూనికేషన్ సిస్టమ్ 2 మార్క్స్. 4 మార్క్స్లో రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రానిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రానిక్ పొటెన్షియల్, మూవింగ్ ఛార్జెస్, electromagnetic induction, atoms, semiconductor. Long answers waves, current, electricity, nuclear physics. సో మీకు ఇప్పుడు ఫస్ట్ 2 మార్క్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. రే ఆప్టిక్స్ నుంచి 2 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజన్ ఆఫ్ 4 degree deviates a ray through the 2.48 degrees. Find the refractive index of the mirror. మనకు ఫిజిక్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఫిజిక్స్లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు జస్ట్ ఫార్ములా తెలిస్తే చాలు, ఇంకా అది మ్యాథ్స్ డెరివేషన్ అయిపోతుంది. మనకు ఫార్ములా ఏంటి, డిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ ఎంయూ మైనస్ 1. ఏ మనకు ఆల్రెడీ యాంగిల్ ఇచ్చారు 4, డిఎం 2.48 ఆల్రెడీ యాంగిల్ రావడం జరిగింది. సో మనకు ఆల్రెడీ ఫార్ములాలో 2 వాల్యూస్ వచ్చేసాయి, ఇంకా కనుక్కోవాల్సింది జస్ట్ ఇక్కడ మిగిలిపోయిన వాల్యూ. ఇదేంటి ఇప్పుడు, ఇది ఫిజిక్స్ క్వశ్చన్ అవుతుందా? ఆటోమేటిక్గా మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఇది మ్యాథ్స్ క్వశ్చన్ అయిపోతుంది. సో సింపుల్గా ఫార్ములా ఏంటి, u-1 ఈక్వల్ టు డిఎం బై ఏ. డిఎం వాల్యూ మనకు 2.48 ఉంది, 2.48 బై ఏ 4 degree వాల్యూస్ పుటప్ చేస్తే 0.62. mu-1 ఈక్వల్ టు 0.62, mu equal to 1 plus 0.62, ఆన్సర్ 1.62. సింపుల్, మీకు ఫార్ములాస్ తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మయోఫియా? ఇక్కడ ఈ 2 questions వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ హైపర్మెట్రోపియా? చాలా సింపుల్, మనకి ఇక్కడ మయోఫియా అంటే నియర్ అని గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ సైట్ అని గుర్తుపెట్టుకోండి. ఫార్ సైట్ అని అడగచ్చు, నియర్ సైట్ అని అడగచ్చు. ద డిఫెక్టివ్ ఆఫ్ eye lens to form a image in front of the retina. మనం కామన్గా ఐ చెకప్ వెళ్ళినప్పుడు చాలామంది వినే ఉంటారు, మీకు దగ్గర చూపు రావట్లేదు, దూరం చూపు, లాంగ్ డిస్టెన్స్, నియర్ డిస్టెన్స్ రావట్లేదు అని స్పెట్స్ ఇస్తూ ఉంటారు. చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు స్పెట్స్ వచ్చే ఉంటాయి. అందులోనే ఫస్ట్ వన్ మయోఫియా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మీరు. డిఫెక్ట్ ఆఫ్ ద ఐ లెన్సెస్ టు ఫార్మ్ ద ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా, దగ్గరగా ఉన్నవి. ఇట్ ఈస్ కరెక్టెడ్ బై యూజింగ్ ద కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ సేమ్ ఇదే ఆపోజిట్లో, ఆన్సర్ ఏంటి, వాట్ ఈస్ హైపర్మెట్రోపియా? సేమ్ ఫార్ డిస్టెన్స్ అన్నట్టు ఇది. ద డిఫెక్ట్ ఆఫ్ ద ఐ లెన్సెస్ టు ఫార్మ్ ద ఇమేజ్ బిహైండ్ ద రెటీనా, ఇట్ ఈస్ కరెక్టెడ్ బై యూజింగ్ ద కాన్వెక్స్ లెన్స్. ఇది కాన్కేవ్ లెన్స్, ఇది కాన్వెక్స్ లెన్స్. ఈ 2లో ఏదో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ డిస్ప్రేషన్? విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్ప్రేటెడ్? మోర్ డిస్ప్రేటెడ్ అనగానే అందరూ గుర్తుపెట్టుకోండి, వైలెట్ కలర్ ప్రతిసారి మీకు క్వశ్చన్లో వస్తూనే ఉంటుంది. డిస్ప్రేషన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ద వైట్ లైట్ ఇంటూ ఇట్స్ 7 కలర్స్. వైట్ లైట్ని 7 కలర్లా స్ప్లిట్ చేసేదాన్ని డిస్ప్రేషన్ అంటాం. కామన్గా వైలెట్ కలర్ ఈజ్ మోర్ డిస్ప్రేటెడ్. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్, డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. వాట్ ఈస్ ఇట్స్ యూనిట్? పవర్ ఆఫ్ లెన్స్, రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ లెన్స్. వెరీ సింపుల్, యూనిట్స్ డైప్రైడ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్వెక్స్ mirror produces an image of a long vertical pin placed 40 centimeters from the mirror. At the position of the object, find the focal length of the mirror. సో మనకు
ఫోకల్ లెంత్ ఫార్ములా తెలిస్తే చాలు. ఆల్రెడీ 40 సెంటీమీటర్స్ ఇచ్చేశారు కాబట్టి u ఈక్వల్ టు -40 సెంటీమీటర్, v ఈక్వల్ -40 సెంటీమీటర్. ఫోకల్ లెంత్ ఫార్ములా 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. మనకు u వాల్యూ తెలుసు, v వాల్యూ తెలుసు. వాల్యూస్ పుట్అప్ చేసేస్తే ఆటోమేటిక్గా 1/f ఈక్వల్ టు -2/40 1/20 మనకు క్యాల్కులేషన్ చేస్తే f ఈక్వల్ టు డైరెక్ట్గా ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్ మైనస్. సో ఇవి నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ Oersted experiment? Every current carrying conductors produce a magnetic field around it and which is perpendicular to the current carrying the conductor. Very simple answers. Next, what is smallest value of the current that can be measured with a moving coil galvanometer? So coil galvanometer ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ వెరీ స్మాల్ కరెంట్ అప్ టు 10⁻⁹ amperes. హౌ డు యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ galvanometer ఇంటూ ఏ అమ్మీటర్? సో మూవింగ్ కాయిల్ galvanometer ఎలా మనం కన్వర్ట్ చేస్తాం? ఏ లో రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్ టు ఇట్. డైరెక్ట్గా లో రెసిస్టెన్స్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేస్తే కాయిల్ galvanometer అనేది అమ్మీటర్గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్, హౌ డు యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ galvanometer ఇంటూ వోల్ట్ మీటర్? హై రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ఇట్. ఇక్కడ మనకు అమ్మీటర్ కావాలంటే లో రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ కావాలంటే హై రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. మనకు కాయిల్ galvanometer అనేది వోల్ట్ మీటర్గా అమ్మీటర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్, ఇట్ ఈస్ అమ్మీటర్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు పీడీ బిట్వీన్ ద 2 పాయింట్స్. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ ఐడల్ అమ్మీటర్ ఈస్ 0, కానీ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఐడల్ వోల్ట్ మీటర్ ఈస్ ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఇక్కడ ప్యారలల్, సిరీస్ ఇక్కడ ఏదైతే పాయింట్ మెన్షన్ చేసామో డిఫరెన్స్ కూడా ఇదే ఉంటుంది. ఇది మనకు సర్క్యూట్లో కనెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ ఏ సర్క్యూట్ సిరీస్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ ద రేడియస్ ఆర్ హ్యావింగ్ n టర్న్స్ క్యారీస్ ఏ కరెంట్ I. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్? సో ఇది మనకు ఫార్ములా ఆల్రెడీ అందరు స్టూడెంట్స్కి ఫార్ములా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. మ్యాగ్నెటిక్ మూమెంట్ n ఈక్వల్ టు NIA. n మనకు n టర్న్స్ అనేది వస్తుంది, I కరెంట్ వస్తుంది, A అనేది A ఈక్వల్ టు πr². సో m ఈక్వల్ టు NI πr² అవుతుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ galvanometer? మూవింగ్ కాయిల్ galvanometer యొక్క ప్రిన్సిపల్ ఏంటి? డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కరెంట్ క్యారింగ్ కాయిల్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. Uniform magnetic field directly proportional to the current. So deflection of angle proportional to current in the coil. Very simple. Next question. What happens to the campus needle at the earth pole? Earth pole దగ్గర ఏమవుతుంది? మనకు ఎర్త్ పోల్ దగ్గర 90 degrees ఉంటుంది. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BH ఈక్వల్ టు B cos 90 degrees ఏమవుతుంది? 0. సో ఇట్ మే పాయింట్ అవుట్ ఇన్ ఎనీ డైరెక్షన్, 0 కాబట్టి డీప్ నీడిల్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? యూనిట్స్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, టెస్లా. నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్ మ్యాగ్నెటిక్స్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరూ లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్స్ ఫీల్డ్ BH and the direction of the horizontal magnetic field is called magnetic inclination or angle of dip.
మనకు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అండ్ డైరెక్షన్ ఆఫ్ ద హార్జెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏదైతే యాంగిల్ ఉంటుందో దాన్నే మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, క్లాసిఫై ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగ్రెడ్ టు మ్యాగ్నెటిజం. మ్యాగ్నెసీ, కోబాల్ట్, నికెల్, బిస్మత్, ఆక్సిజన్ అండ్ కాపర్. ఇవేంటి? డైరెక్ట్గా డయామాగ్నెటిక్ బిస్మత్ అవుతుంది, కాపర్ పారామాగ్నెటిక్, మ్యాగ్నెసీ, ఆక్సిజన్, ఫెర్రో మ్యాగ్నెటిక్స్ అనేవి నికెల్ అండ్ కోబాల్ట్. నెక్స్ట్, మ్యాగ్నెటిక్స్ లైన్స్ ఫామ్ కంటిన్యూయస్ క్లోజ్డ్ లూప్స్. వై? కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్ ఎందుకు ఫామ్ చేస్తాయి? ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్స్ పోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్. వాటికి ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఉండవు కాబట్టి మనకు కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ మ్యాగ్నెటిక్స్ డిక్లినేషన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఒకటి, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఒకటి. ఇంక్లినేషన్ అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద హార్జెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి డిక్లినేషన్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ది మ్యాగ్నెటిక్ మెరిడియన్ అండ్ ద జియోగ్రాఫికల్ మెరిడియన్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్. సో ఏదో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం. నెక్స్ట్, వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ సోలినాయిడ్? ఆల్రెడీ మనకు ఫార్ములా కూడా చూసినారు కదా మీరు. M=NIA, టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్, కరెంట్ అండ్ ఏరియా. డైరెక్ట్ ఫార్ములా రాసి ఫార్ములాలో ఇవేంటి అనేది మెన్షన్ చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఏ శాంపుల్? మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపుల్ నుంచి ఏం అండర్స్టాండ్ చేసుకుంటామంటే ద మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూ ఈజ్ కాల్డ్ ద మ్యాగ్నటైజేషన్. మ్యాగ్నటైజేషన్ I = మ్యాగ్నెటిక్ మూమెంట్ బై వాల్యూ. మూమెంట్ బై వాల్యూ అవుతుంది. సో SI యూనిట్ ఏంటి? A/m. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్డ్, వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్? వెరీ సింపుల్. మీకు E = 1/λ తెలుసు, E2/E1 = λ1/λ2 రాసేస్తాం. అప్పుడు ఇక్కడ ఏముంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్ అయినప్పుడు మనం λ1 λ అని తీసుకుంటే అప్పుడు λ2 ఏమవుతుంది? 2λ అవుతుంది. సో ఇప్పుడు E2/E1 = λ1/2λ అవుతుంది. E2 λ క్యాన్సల్, E2/E1 = 1/2, E2 E/2 అవుతుంది. ఇది మనకు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇలా చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. సోలార్ వాటర్ హీటర్లో యూజ్ చేస్తాం, అలాగే ఫోటో ఇన్ ఫాగ్ కండిషన్స్ యూజ్ చేస్తాం. వాట్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ మైక్రోవేవ్స్? మైక్రోవేవ్ ఓవెన్స్. ఇక్కడ మన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మైక్రోవేవ్ ఓవెన్స్ యూజ్ చేస్తాం, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్లో యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్? An oscillator charges produces an EM waves. Next, microwaves are used in radios. Why? Radars లో మైక్రోవేవ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? డ్యూ టు షార్ట్ వేవ్ లెంత్స్ ఇట్ ఈస్ ఈజీలీ పెనిట్రేట్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఫర్ స్పేస్ వెహికల్ కమ్యూనికేషన్. మనకు స్పేస్ వెహికల్స్ అంటే నార్మల్గా రాడార్స్ అని మీరు మూవీస్లలో వినే ఉంటారు కదా. రాడార్ సిగ్నల్స్కి అందడం లేదు, లేదంటే రాడార్ సిగ్నల్కి దూరంగా వెళ్ళిపోయింది. మెయిన్గా కమ్యూనికేషన్ మనకు ఎయిర్పోర్ట్, ఎయిర్ క్రాఫ్ట్, వెహికల్స్, స్పేస్ వెహికల్స్ అన్నిటికీ రాడార్ సిగ్నల్స్తోనే ఉంటుంది. కాబట్టి షార్ట్ వేవ్ లెంత్ ఉంటాయి మనకు, ఆ డిస్టెన్స్ షార్ట్ వేవ్ లెంత్స్ ఉంటాయి కాబట్టి మెయిన్గా మైక్రోవేవ్స్ని రాడార్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్? ఇది మీకు కామన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్ కూడా. రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది? 10 nm టు 10⁻⁻⁴ nm వరకు ఉంటుంది. యావరేజ్గా తీసుకుంటే మనకంటే ఇది లోయెస్ట్, ఇది హైయెస్ట్. ఆటోమేటిక్గా యావరేజ్ అంటే మనకి ఇది ఫిజిక్స్ అయితే కాదు కదా, మ్యాథ్స్ ఫార్ములా యూజ్ చేసి మ్యాథ్స్ ఫార్ములాగా 10 + 10⁻⁴/2 = 5.0005 nm. వెరీ సింపుల్. మీకు ఇందులో యావరేజ్ వేవ్ లెంత్ అడిగినా,
మినిమం వేవ్ లెంత్, మ్యాక్సిమం వేవ్ లెంత్, ఇందులోనే 3 క్వశ్చన్స్ అయిపోతాయి మీకు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ ద అల్ట్రావైలెంట్ లైట్స్? రేషియో కావాలి. రేషియో ఏంటి? రేషియో ఆఫ్ ద స్పీడ్ ఏమవుతుంది? 1:1 ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ఈఎంఎఫ్ వేవ్స్ అనేది 3 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది. నెక్స్ట్, డిఫైన్ పవర్ ఆఫ్ ఫ్యాక్టర్. ఆన్ విచ్ ఫ్యాక్టర్స్ డస్ పవర్ ఫ్యాక్టర్ డిపెండ్స్? పవర్ ఫ్యాక్టర్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? యావరేజ్ పవర్ లాస్ట్ ఓవర్ సైకిల్ ఈజ్ గివెన్ బై P = VI cos pi. Cos pi is called the power factor. ఇది ఇట్స్ డిపెండ్ ఆన్ ద వోల్టేజ్. మనకు ఫార్ములా తెలిస్తే ఏదైనా సరే, ఏ ఫ్యాక్టర్ అయినా దేనిపైన డిపెండ్ అయి ఉంటుందని ఎక్కడైనా క్వశ్చన్ వచ్చిందంటే ఆ ఫార్ములా తెలిసేస్తే మనకు ఫార్ములాలో ఏవైతే ఉంటాయో దానిపైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇది VI cos pi కాబట్టి దేనిపైన డిపెండ్ అవుతుంది? వోల్టేజ్ పైన, కరెంటు పైన, ఫేస్ పైన డిపెండ్ అవుతుంది. ఇందులో ఏ చేంజ్ అయినా కూడా డైరెక్ట్గా మనకు ఇది పవర్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వన్, వెరీ స్మాల్ ఆన్సర్స్, సింపుల్గా 1 లైన్లో మీరు కంప్లీట్ చేయొచ్చు. క్యాథోడ్ రేస్ ఏంటి? ఏ స్ట్రీమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద క్యాథోడ్ రేస్. వాట్ ఈస్ వర్క్ ఫంక్షన్? మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. వాట్ ఈస్ photoelectric effect? Emission of electrons from a metal surface when suitable frequency of the light falls on it called a photoelectric effect. Write down Einstein's photoelectric equation. H9 W మనకు kinetic energy అవుతుంది, H9 ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ అవుతుంది. ఇక్కడ వర్క్ ఫంక్షన్ తీసుకుంటాం డైరెక్ట్గా. ఈక్వేషన్ అనేది H9 = వర్క్ ఫంక్షన్ ప్లస్ kinetic energy. Write down de Broglie's relation and explain the terms therein. De Broglie wavelength is associated with a material given by H/P. H అనేది మనకు ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ P అనేది మూమెంటం, M అనేది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, V వెలాసిటీ, డైరెక్ట్గా H/mv అవుతుంది. హిసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ both the position and the momentum of the particle simultaneously to any desired degree of occurrence. చాలా సింపుల్, మీరు రాయాల్సింది. ఇంపాసిబుల్ ఏంటి? మెజర్ చేయడం అనేది పొజిషన్ అండ్ ద మూమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ సైమల్టేనియస్లీ కనుక్కోవడం, dp dx. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్, వై దే ఆర్ కాల్డ్ సో. అందరికీ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్ అయితే నోట్లో బైహార్ట్ చేసి ఉంటారు కదా. మనకు క్వశ్చన్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా వస్తూనే ఉంటాయి. LiNaKZCZ, మెగ్నీషియం, జింక్, ఇవన్నీ their work function is slow. They are emit the photo electrons. వాళ్ళ వర్క్ ఫంక్షన్స్ అనేవి వీటికి సంబంధించి మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్గా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డిడ్ మిలికాన్స్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్? మిలికాన్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఏం తెలుసుకున్నారు? అందరు ఎక్స్పెరిమెంట్ గురించి అయితే చదివారు. చార్జ్ ప్రజెంట్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ an electron, Q = ± He. What are the basic blocks of the communication system? బేసిక్ బ్లాక్స్ ఏమేమి ఉంటాయి? ట్రాన్స్మిటర్ ఉండాలి, రిసీవర్ ఉండాలి, ఛానల్ ఉండాలి. సో ఇందులో ఏది ఒక్కరికి మనకు లేకపోయినా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది వర్క్ చేయదు. వాట్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్? WWW. అందరూ ప్రతిసారి బ్రౌజ్ చేస్తూనే ఉంటారు కదా. ఇట్ ఈజ్ అన్ encyclopedia of knowledge accessible to everyone round the clock through internet. Mention the frequency range of the speech signals. Speech signals అందరికీ తెలుసు కదా, 300 నుంచి 3100 Hz వరకు ఉంటుంది. What is sky wave propagation? The propagation in which the wave of the range is a
1 megahertz to 30 megahertz are received due to total internal reflection takes a place. It ionospace is called the skywave propagation. Next, mention various part of the ionosphere. ఏమేమి ఉంటాయి? డి లేయర్, ఈ లేయర్, F1 లేయర్, F2 లేయర్. డి లేయర్ని ఏమంటాం? పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్. ఇది పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్ఫియరే. మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్. డిఫైన్ మాడ్యులేషన్. వై ఈజ్ ఇట్ నెసెసరీ? కంపల్సరీగా ఎందుకు కావాలి అంటే ఏం రాస్తాం? ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ low frequency audio signal with the high frequency audio signal is called modulation. Very simple. Low frequency తోని హై ఫ్రీక్వెన్సీని కంబైన్ చేయడమే మాడ్యులేషన్ అంటాం. మనకు మాడ్యులేషన్ ఎందుకు అవసరం అంటే క్లియర్గా ఈ 2 పాయింట్స్ రాయండి సరిపోతుంది. టు రెడ్యూస్ సైజ్ ఆఫ్ ద యాంటీనా, టు అవాయిడ్ మిక్సింగ్ సిగ్నల్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్. నెక్స్ట్, మెన్షన్ బేసిక్ మెథడ్ ఆఫ్ మాడ్యులేషన్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకు అవసరం, మాడ్యులేషన్లో రకాలేంటి, ఇక్కడ 3 టైప్స్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో మరి అందరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కదా, మొబైల్లో విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్? వైర్లెస్ కమ్యూనికేషన్, స్పేస్ వేవ్స్. వాట్ ఈజ్ మెంట్ బై వాట్ ఎల్స్? కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. The component of the current which does not useful work in AC circuit is called the wireless current. Next one, a transformer converts 20 volt into 2000 volt. Calculate the number of turns in the secondary if the primary has 10 turns. IMP. NS by NP equal to VS by VP ఫార్ములా. NS బై మనకి ఎంత ఇచ్చారు? 10 టర్న్స్ కావాలి. నెక్స్ట్ VS ఎంత ఇచ్చారు? 2000. VP ఎంత ఉంది? 200. డైరెక్ట్ క్యాలిక్యులేషన్. NS ఈక్వల్ టు ఎంత కావాలి? 100. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ 6 volt బెండ్ ల్యాంప్? 6 volts బెడ్ ల్యాంప్లో మనకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ phenomenon involved in working of the transformer? Principle of mutual induction. ఇండక్షన్ అంటే తెలుసు కదా, సో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ని మనం ఫినోమినాగా యూజ్ చేస్తాం. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద రియాక్టెంట్ ఆఫ్ అండ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్. ఇండక్టర్ ఏంటి, కెపాసిటర్ ఏంటి, జస్ట్ ఈ 2 రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్, వెన్ డస్ ఏ LCR series circuit have the minimum impedance at resonance XL equal to XC and the Z is minimum. ఈ ఒక్క లైన్ రాస్తే సరిపోతుంది మీకు. నెక్స్ట్, వాట్ ఈజ్ P type semiconductor? వాట్ ఈజ్ మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారీస్ ఇన్ ఇట్? P type semiconductor, N type semiconductors, PNP, NPN అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో కరెక్ట్గా రాయొచ్చు మీరు, షూర్గా మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఇఫ్ ఏ ట్రైవలెంట్ ఇంప్యూరిటీ ఈజ్ యాడెడ్ టు ద tetravalent semiconductor is called p-type semiconductor. Majority charge carriers are holes, minority charges carriers are electrons. Next, n-type enti? If pentavalent impurity is added to the tetravalent semiconductor is called the n-type semiconductor. n-type semiconductor lo majority charges enti? Electrons, minority charges carries by holes. డిఫరెంట్, మనకు ఆపోజిట్గా ఉంటుంది. జస్ట్ మీకు ఈ ఆన్సర్ వస్తే ఇది కూడా రాసేయచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్? ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్స్ ఈజ్ కాల్డ్ ఇంట్రిన్సిక్. వెన్ ఇంప్యూర్ ఆటమ్స్ ఆర్ యాడెడ్ టు ఇంక్రీజ్ దర్ కండక్టివిటీ దే ఆర్ కాల్డ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. వాట్ ఈజ్ పిఎన్ జంక్షన్ డయోడ్? డిఫైన్ డిప్లెనేషన్ లేయర్. పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఒక్కసారి డయాగ్రామ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద జంక్షన్ ఫౌండ్ విత్ 2 electrodes
when p type and n type semiconductors are joined called pn. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. pn జంక్షన్ అంటే ఏంటి, p అండ్ n టైప్ మనం యాడ్ చేయాలి అంటే ఏంటి, electrodes when p type and n type semiconductors are joined is called a pn junction diode. Depletion layer అంటే the narrow region on the either side of the junction due to impermeable charge carries is called the depletion layer. Which gates are called universal gates? NAND gates and NOR gates are called universal gates. మనకు గేట్స్ అనేవి మీకు డయాగ్రామ్తో సహా గుర్తుపెట్టుకుంటే షూర్గా మార్క్స్ వచ్చేస్తాయి. ఆన్సర్స్ కూడా ప్రతి ఒక్కటి రాసేయచ్చు మీరు. వాట్ ఈస్ జీనర్ వోల్టేజ్ అండ్ హౌ విల్ యూ జీనర్ డయోడ్ బి కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్స్ జనరల్లీ? జీనర్ వోల్టేజ్ ఏంటి? రివర్స్ బయాస్ వోల్టేజ్ ఎట్ ద విచ్ రెసిస్టెన్స్ బికమ్ జీరో అండ్ ద current increases suddenly is called the Zener voltage. Zener diodes always connected in a reverse bias. Next, define amplifier and amplification factor. Amplifier and enti? The device used for raising the strength of a weak signal is known as amplifier. Weak signal యొక్క strength increase చేయడాన్ని amplifier అంటాం. Amplifying factor ఏంటి? The ratio of output power to the input power is called amplifying factors. Draw the circuit symbol for PNP and NPN diagram. Transistors. మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. పిఎన్పి రాస్తే సరిపోతుంది, ఎన్పిఎన్ రాస్తే సరిపోతుంది. డయాగ్రామ్ అయితే అందరూ గుర్తుపెట్టుకుని ఒకసారి జస్ట్ ఇలా మీరు డ్రా చేస్తే పిఎన్పి ఎన్పిఎన్ ఇచ్చేస్తే సరిపోతుంది. కరెంట్కి పిఎన్పి అడిగితే పిఎన్పి అని మెన్షన్ చేస్తాం, ఎన్పిఎన్ అడిగితే ఎన్పిఎన్ అని మెన్షన్ చేస్తాం, అంతే డయాగ్రామ్ అయిపోతుంది. ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్తున్న ఇవి ఏవైతే ఇప్పుడు నేను 59 క్వశ్చన్స్ మీకు చెప్పాను 2 మార్క్స్వి, ఇవి మీరు ఎగ్జామ్లో రాస్తే చాలు. అంటే ఇవే క్వశ్చన్స్ నుంచి మీకు 10x2 కన్ఫర్మ్గా 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు, వీటి నుంచే కన్ఫర్మ్ 10x2 మరి రాసేయచ్చు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి వద్దాం. డిఫైన్ focal length of the concave mirror. Prove that the radius of curvature of concave mirror is double its focal length. ఫస్ట్ సింపుల్గా డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తారంటే చూడండి, మీకు చాలా సింపుల్గా చెప్తాను. మిర్రర్ తీసుకుంటారు, మిర్రర్కి ఫస్ట్ లైన్ డ్రా చేస్తే ఏమవుతుంది, మనకు ఇది మిర్రర్ ఏం, ఇందులో మీరు ఫస్ట్ సిఎఫ్డిపి నోట్ చేసుకోండి. సిఎఫ్డిపి 4 పాయింట్స్ వచ్చేసాయి కదా, 4 పాయింట్స్ సిఎఫ్డిపి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిర్రర్ నుంచి ఏమవుతుంది, మనకు ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇది డి మళ్ళీ డ్రా. సో ఇప్పుడు మనకు ఇంకొక లైన్ ఏ అవుతుంది. ఇవి మీకు ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఈజీగా డయాగ్రామ్ గుర్తుండడానికి. ఒక మిర్రర్ ఒక లైన్ డ్రా చేస్తే సిఎఫ్డి అవుతుంది పి. ఇవి పాయింట్ నోట్ చేసుకోండి, సిఎఫ్డిపి షార్ట్కట్లో. ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకొక లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు సింపుల్గా మిర్రర్ పాయింట్ నుంచి మనకు వీటికి యాంగిల్స్ డ్రా చేస్తాం. 3 యాంగిల్స్ వచ్చేస్తాయి. 3 యాంగిల్స్ గీసేసారనుకోండి డయాగ్రామ్ అయిపోతుంది. సింపుల్గా గుర్తుంటుంది. మీరు మరీ ఎక్స్ట్రా స్ట్రెస్ చేసి వీటి కోసం ప్రాక్టీస్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకల్ లెంత్ ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ అవుతుంది. సో ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ గీసేసారనుకోండి మీకు కంప్లీట్ ఆన్సర్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది ఒకసారి చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ ద ఫోకల్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఏంటి, డైరెక్ట్గా ఫోకల్ లెంత్ అయిపోతుంది. కన్సిడర్ ఏ రేర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ స్టిక్కింగ్ ఇన్ ద మిర్రర్ M reflected passing to the focus. The line CM is perpendicular to the mirror. ఈ లైన్ ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా, ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. లెట్ థీటా మనకు ఇక్కడ ఏ నుంచి వచ్చేది యాంగిల్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్, ఇది ప్రతి ఒక్కటి యాంగిల్ అవుతుంది. ఇక్కడ 2 θ మనకు 2 θ అనేది యాంగిల్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. లెట్ థీటా బి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఏమవుతుంది, యాంగిల్ ఏఎంసి ఒక యాంగిల్ ఈక్వల్ టు నెక్స్ట్ యాంగిల్ ఏమవుతుంది ఎంసిపి. ఈ యాంగిల్ సేమ్ అవుతుంది.
ఏఎంసీ యాంగిల్ అనేది ఎంసిపి యాంగిల్ సేమ్ అవుతుంది. అప్పుడు డ్రా ఎండికి సిపి పర్పెండిక్యులర్ అవుతుంది. అంతే కదా. ఇక్కడ డి పాయింట్ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, ఇది పర్పెండిక్యులర్ అవుతుంది యాంగిల్ అనేది. ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంసిడి tan θ ఈక్వల్ టు MD/CD ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ MFD tan 2θ ఈక్వల్ టు, మన ఇక్కడ 2θ కాబట్టి ఏమవుతుంది MD/FT. రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. డివైడ్ 2/1 tan 2θ/θ ఈక్వల్ టు CD/FT అవుతుంది. థీటా ఈజ్ వెరీ స్మాల్ tan θ. సింపుల్గా ఇలా రాసేయండి సరిపోతుంది. ఇంకా లాస్ట్ స్టెప్స్ మీరు నోట్ చేసుకోండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు ద డైపోల్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్ R ఈక్వల్ టు 2F అవుతుంది. ఈ ఫార్ములా జస్ట్ మ్యాథమెటికల్ డెరివేషన్ చేస్తే మనకు క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. R ఈక్వల్ 2F అవుతుంది. ఇలా రాస్తే చాలు. మీరు డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇదంతా వచ్చేస్తుంది. సింపుల్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా డయాగ్రామ్ నేర్చుకోండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ద సెట్టింగ్ సన్ అపియర్ రెడ్? ఎందుకు రెడ్గా వస్తుంది? చాలా సింపుల్. డయాగ్రామ్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినా సరిపోతుంది. అబ్జర్వర్ చూస్తున్నాం మనము ఇక్కడ ఉంది సన్ నియర్లీ ఓవర్ హెడ్, లెస్ బ్లూ స్కటర్ వే. సింపుల్గా ఒక పర్పెండిక్యులర్ గీసేయండి. ఇక్కడ ఒకసారి సన్ మెన్షన్ చేసుకున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోండి. మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం అనుకోండి. జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఈ డయాగ్రామ్ ఈజీగా అర్థమైపోతుంది. సన్ నియర్ ఆర్జెంటల్, సన్ నియర్లీ ఓవర్ హెడ్. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే డయాగ్రామ్ వచ్చేస్తే చాలు. సన్లైట్ పాసెస్ త్రూ ద అట్మాస్ఫియర్ బిఫోర్ ఇట్ రీచెస్ ద, మనకు రావడానికి ముందే అట్మాస్ఫియర్కి అయితే కన్ఫర్మ్గా రీచ్ అవుతుంది కదా. సన్లైట్ ఈజ్ కాంపోజ్డ్ ఆఫ్ 7 కలర్స్ వెబ్జియర్ అందరికీ తెలుసు. ఇన్ ద ఈవినింగ్స్ వేర్ ద సన్ ఈజ్ నియర్ ద హార్జిన్ ద రే హ్యావ్ టు ట్రావెల్ లాంగర్ పాత్ ఇన్ ద అట్మాస్ఫియర్ టు రీచెస్. మనకు రీచ్ అవ్వడానికి అట్మాస్ఫియర్లో చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అలా ట్రావెల్ చేస్తున్న టైంలో ఏమవుతుంది, డస్ట్, స్మోక్, వాటర్ వేపర్స్ అన్ని అట్మాస్ఫియర్స్ ఉంటాయి. అవన్నీ కలర్స్ని డివేట్ చేస్తాయి డిపెండింగ్ ఆన్ ద వేవ్ లెంత్స్. యాజ్ రెడ్ హ్యాస్ ద లాంగర్ వేవ్ లెంత్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్లో కరెక్ట్గా మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. రెడ్ ఎందుకు ఉంది అనేదానికి మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రెడ్ లాంగర్ వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ లెస్ డివిడేటెడ్, దస్ ద రెడ్ కమ్స్ టు ద straight while other cons get divided into space. That's why setting sun appeared as red. సన్ రెడ్గా ఎందుకు కనిపిస్తుంది అంటే రీజన్ అదే. అన్ని కలర్స్ ఉన్నప్పటికీ మనకు ట్రావెల్ చేస్తున్న టైంలో అట్మాస్ఫియర్ నుంచి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ లాంగ్ డిస్టెన్స్లో అన్ని పార్టికల్స్ ఉంటాయి. అన్ని పార్టికల్ వేవ్ లెంగ్త్స్ అనేవి అన్ని కలర్స్ని డివైడ్ చేస్తాయి. కానీ అన్ని కలర్స్ కంటే రెడ్ యొక్క వేవ్ లెంత్ మనకు లాంగర్గా ఉంటుంది కాబట్టి తక్కువ డివైడ్ అవుతుంది. అలా తక్కువ డివైడ్ అవ్వడం వల్లే అది డైరెక్ట్గా మనకు రెడ్గా అపియర్ అవుతుంది. అంతే తప్ప రెడ్గా ఉంటుంది అనేది కాదు. చాలా సింపుల్. మీరు జస్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ కాకుండా పాయింట్ వైజ్గా ఇక్కడ ఫస్ట్ పాయింట్ 1 రాయండి. సన్లైట్ పాసెస్ ద అట్మాస్ఫియర్ బిఫోర్ ఇట్ రీచెస్ అస్. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఇలా పాయింట్ మెన్షన్ చేసి 4 పాయింట్స్ లాస్ట్ పాయింట్ ఇది రాసేయండి. మెయిన్గా ఆన్సర్ రాసిన టైంలో దీన్ని హైలైట్ చేయండి. రెడ్ హ్యాస్ ద లాంగ్ వేవ్ లెంత్, ఇట్ ఈస్ డివియేటెడ్, లెస్ డివిడేటెడ్. మీరు ఆన్సర్ మొత్తంలో మీకు రాకపోయినా కూడా జస్ట్ ఇక్కడ హైలైట్ చేస్తే చాలు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ మిరేజ్. మిరేజ్ ఈజ్ ఆప్టికల్ ఫినోమినా ఇన్ విచ్ లైట్ రేస్ ఆర్ బెంట్ టు ప్రొడ్యూస్ ఏ డిస్ప్లేస్డ్ ఇమేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ద మిరేజ్. Mirrors are formed due to total internal reflection of light. On hot summer days, density of the air is less near the ground due to heat. Hottest air is less dense and small refractive index than the cooler air. In the air is still, the optical density at the different layers of the air increases with height.
light rays coming from a tall body such as trees bend away from the normal and goes to total internal reflection. సింపుల్గా ఈ 5 పాయింట్స్ ఎందుకు అనేది రాస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్. విత్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్లో ఎలా ఫామ్ అవుతుంది అనేది జస్ట్ ఐ ఫోకస్ ద నియర్ పాయింట్. మీరు ఒక మిర్రర్ అనుకోండి, మనకు లెన్స్ ఒకటి తీసుకుందాం. లెన్స్కి డైరెక్ట్గా స్ట్రెయిట్ లైన్ ఒకటి డ్రా చేసిన తర్వాత ఈ స్ట్రెయిట్ లైన్కి ఒక పాయింట్ ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకు మనం అబ్జర్వ్ చేసే ప్లేస్ దీన్ని అనుకోండి. ఇప్పుడు మిర్రర్ నుంచి మనకు ఇమేజ్ ఎలా వస్తుంది అనేది మనం సింపుల్గా డయాగ్రామ్ రూపంలో ఇమాజినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్సర్ చూడండి. ఏ సింపుల్ మైక్రోస్కోప్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ద వన్ కాన్వెక్స్ లెన్స్. ఈ ఒక లెన్స్ ఉంటుంది, లెన్స్ ఒకటి తీసుకుందాం. స్మాల్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఎక్కడ, ఇప్పుడు మనకి ఏ లెన్స్ అయినా సరే ఫోకల్ లెంత్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఫోకల్ లెంత్ పాయింట్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ అంటే ఏంటి, మనకు మొబైల్ యూజ్ చేస్తున్న టైంలో కూడా మ్యాగ్నిఫైయింగ్ ఆప్షన్స్ ఉంటాయి. లేదు మీరు సింపుల్గా తెలుగులో మనకు భూతద్దం అంటాం కదా, చిన్న ఇమేజ్ పెద్దగా కనిపిస్తుంది. సింపుల్. ఇన్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అండ్ ద ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ద లైట్ రే కమింగ్ from the object parallel to the principal axis of the refractor at the lens and passes to the second principal of the focus. Another light ray from the object passes to the optic of the lens undeviated. These two rays meet a backside of the object from the image. Hence the image is formed virtual. ఇక్కడ నుంచి మీరు చూసినప్పుడు కాన్వెక్స్ లెన్స్ మనం చూస్తున్నప్పుడు 2 rays, ఒకటి ఇక్కడ నుంచి వస్తుంది, ఒకటి ఇక్కడ నుంచి వస్తుంది. ఇదే ఈ 2 మ్యాటర్స్ ఇక్కడ పాయింట్ 1 పాయింట్ 2 మెన్షన్ చేసి రాస్తే సరిపోతుంది. ద 2 rays మీట్ అండ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ టు ఫార్మ్ ద ఇమేజ్. హెన్స్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వర్చువల్. నెక్స్ట్ వెరీ సింపుల్. డిఫైన్ క్రిటికల్ యాంగిల్. ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్. డయాగ్రామ్ నీట్గా డ్రా చేసి క్రిటికల్ యాంగిల్ ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ మీకు డయాగ్రామ్ ఎంత సింపుల్గా అనేది ఫస్ట్ చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. మరీ ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. లైన్ తీసుకోండి, పాయింట్ ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు ఈ లైన్ నుంచి మనకి ఈ లైన్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఒక లైన్ తీసుకున్నాం, లైన్లో ఒక పాయింట్ మెన్షన్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ నుంచి 3 లైన్స్ మనం డ్రా చేయాలి. ఫస్ట్ లైన్ ఏంటంటే డైరెక్ట్గా ఈ లైన్ క్రాస్ చేసి వెళ్తుంది. సెకండ్ లైన్ ఏంటి, ఈ లైన్ దగ్గరే స్టాప్ అవుతుంది. థర్డ్ లైన్ ఏంటి, ఈ లైన్కి టచ్ అయిన తర్వాత రివర్స్ వచ్చేస్తుంది. సింపుల్, గుర్తుపెట్టుకోండి. మనకు ఒక లైన్ ఉంది, ఒక పాయింట్ నుంచి 3 లైన్స్ డ్రా చేస్తున్నాం. ఆ లైన్ అనేది ఒకటి లైన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్తుంది, ఇంకొకటి ఈ లైన్ దగ్గరే స్టాప్ అవుతుంది, థర్డ్ లైన్ వచ్చి ఈ లైన్కి టచ్ అయినప్పుడు రివర్స్ వస్తుంది. ఇదే డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకుంటే కన్ఫామ్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇంకా సింపుల్గా ఫస్ట్ క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, వెన్ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ద యాంగిల్ ఆఫ్ ద ఇన్సిడెంట్ విచ్ యాంగిల్ రిఫ్లెక్షన్ ఈజ్ 90 degrees ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం వెళ్ళినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇండెన్స్ రిఫ్లెక్షన్ ఈజ్ 90 degrees అయితే దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటాం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, వెన్ ఏ లైట్ రేస్ ట్రావెల్ ఫ్రమ్ ద డెన్సర్ టు రేరర్ మీడియం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. అంటే క్రిటికల్ యాంగిల్ ఏమి ఉండాలి, 90 degrees ఉండాలి. 90 degrees కంటే ఎక్కువ ఉంది అంటే దెన్ ఇట్స్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు సేమ్ మీడియం ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. 90 degrees కంటే ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది, కాబట్టి దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇప్పుడు డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సింపుల్గా మీకు చెప్పాను కదా, ఒక్కసారి చూడండి. ఏముంది ఎక్స్ప్లెనేషన్, ఏం రాయాలి మనం, కన్సిడర్డ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద డెన్సర్ మీడియం. ఇది ఇప్పుడు ఈ లైన్ అనేది ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మీకు చెప్పినట్టుగా డెన్సర్ మీడియం అనుకుందాం. ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం, ఓ అనేది. రే ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ బెండ్స్ అవే ఫ్రమ్ ద పర్పెండిక్యులర్. As the angle of incident increased, the angle reflection goes on increasing.
For a certain angle of incidence, the reflected ray parallel to the surface. When the angle of the incidence is further increased, the ray is not reflected but is totally reflected back to the same medium. The phenomenon is called the total internal reflection. సింపుల్ పాయింట్స్ ఏంటి? ఆబ్జెక్ట్ నుంచి మనం డెన్సర్ మీడియంని తీసుకున్నాం. డెన్సర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అవుతుంది, ఇది రేర్ మీడియం. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ నుంచి ట్రావెల్ చేసినప్పుడు క్రాస్ అయిపోయింది. సెకండ్ వన్ ఏంటి? మనం యాంగిల్ ఇంక్రీజ్ చేసినప్పుడల్లా ఇది ఇక్కడికే స్టాప్ అయిపోయింది. ఇంకా ఇంక్రీజ్ చేసాం, ఏమైపోతుంది? డైరెక్ట్గా రిఫ్లెక్ట్ మనకు సేమ్ మీడియం, ఇదే మీడియం నుంచి ఆబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి ఇదే మీడియంకి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫినామినన్ మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సరిపోతుంది, ఇలా రాసేయండి, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, అందరికీ ఈ ఆన్సర్ అయితే తెలిసే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది? సో జస్ట్ తెలియదంటే ఈ 3 స్టెప్స్ అయితే నోట్ చేసుకోండి. రెయిన్బో అంటే ఏంటి అనేది మీ అందరికీ డెఫినేషన్ ఇప్పటికే తెలిసి ఉంటుంది, రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. డిఫరెన్స్ బిట్వీన్ ద రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. అందరికీ తెలుసా? డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? నోట్ చేసే ఉంటారు ప్రతిసారి ఎగ్జామ్ రాసినప్పుడు. చేంజ్ ఇన్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సోర్స్ ఆఫ్ లైట్ అండ్ అబ్జర్వర్. సోర్స్కి అబ్జర్వర్కి మధ్యలో రిలేటివ్ మోషన్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. దీస్ ఫినామినాస్ కాల్ ద డాప్లర్ ఎఫెక్ట్. రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి? వెన్ సోర్స్ అబ్జర్వర్ అవే ఫ్రమ్ ఈచ్, డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, అవే ఫ్రమ్ ఈచ్. అపరెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్, మనకు లెంత్ ఎంత పెరిగితే అంత. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక టార్చ్ లైట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మన వాళ్ళు ఇక్కడ టార్చ్ లైట్ ఉంది, వాళ్ళు ఇక్కడ దాకా వెళ్తుంది అనుకోండి, వెళ్తున్న కొద్ది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ నుంచి వాళ్ళు మనకు దగ్గరగా ఉందంటే ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వెన్ సోర్స్ అండ్ అబ్జర్వర్ అవే ఫ్రమ్ ఈచ్, అపరెంట్ ఫ్రీక్వెన్సీ decreases and apparent wavelength increases in, this is called the red shift. Same opposite blue shift, ఇది red, ఇది blue. When source and observer approach each other, apparent frequency increases, apparent wavelength decreases, this is called the blue shift. ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇదే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇది మీరు ఓన్గా రాసిన మార్క్స్ వచ్చేస్తాయి. హౌ డు యూ డిటర్మైన్ ద రిజల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ? Resolving power of eye, the power of instrument to the produce separate images of two objects lying closer to the each other is called resolving power. జస్ట్ ఇందులో ఈ 4 పాయింట్స్ ఉన్నాయి, ఒక్కసారి 4 పాయింట్ నోట్ చేసుకోండి. మీరు సింపుల్గా ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. 4 పాయింట్ మరీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు, వీటిని నోట్ చేసుకొని రాసేయండి. నెక్స్ట్, డస్ the principle of conservation of energy hold for interference diffraction phenomena? Explain briefly. Law of conservation of energy is obeyed. Pattern of bright and dark fringes are formed in the interface and diffraction. These patterns obey the principle of conservation of energy. The interface and the diffraction, interference. Light energy is redistributed. If it decreases in one region producing the dark fringes, it increases another region producing the bright fringes. Thus, there is no gain or loss of energy. 6 points 1 by 1 మీరు రాస్తే ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు. Discuss intensity of transmitted light when a polarized sheet is rotated between the two crossed polarities. Two crossed polarities ఉన్నప్పుడు ట్రాన్స్మిటర్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ గురించి చెప్పాలి. లెట్ ఐ బి ద ఇంటెన్సిటీ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ఆఫ్టర్ పాసింగ్ టు ద ఫస్ట్ పోలరైజేషన్. ఎందుకు మనకు 2 క్రాస్డ్ పోలరైడ్ అని చెప్పారు కాబట్టి P1. Then the intensity of light after passing to the second polarization P2. మనకు ఫార్ములా ఏం రాస్తాం? I equal to I0 cos k theta. మనకు ఆల్రెడీ ఉంది ఇది. యాంగిల్ బిట్వీన్ పాసింగ్ యాక్సెస్ P1 P2. Since P1 P2 are the crossed angle between the axis of P2 P3, ఏమవుతుంది? π/2 minus 2 అవుతుంది. హెన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ఎమర్జింగ్ ఫ్రమ్ P3, మనకు P3 నుంచి వచ్చేది కనుక్కుంటే ఆటోమేటిక్గా మన ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి I equal to I0 cos k theta
ఇంటూ కాస్ స్క్వేర్ π/2 మైనస్ తీటా. సింపుల్ క్యాలిక్యులేషన్. కాస్ స్క్వేర్ తీటా మనకు కాస్ స్క్వేర్ తీటా 90 మైనస్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా నెక్స్ట్ I=I/4 సైన్ స్క్వేర్ తీటా అవుతుంది ఆన్సర్. ఇక్కడ మనకేం చేస్తాం, నెక్స్ట్ ద ట్రాన్స్మిటెడ్ ఇంటెన్సిటీ విల్ బి మ్యాక్సిమం వెన్ తీటా =5/4 అయినప్పుడు మనకు మ్యాక్సిమం అవుతుందని రాసేస్తే ఆన్సర్ క్లోజ్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కొలంబస్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. కొలంబస్ ఇన్వర్స్ స్క్వేర్ లా డెఫినేషన్ రాయాలి ఫస్ట్. అయితే కొలంబస్ లా ఏంటి అనేది, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఎలక్ట్రిక్ చార్జెస్ ఈజ్ directly proportional to the product of their charges and the inversely proportional to the square of distance between them act along with the line joining the charges. కంపల్సరీ డెఫినేషన్ రాయాలి. మనకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ద ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ Q1 అండ్ Q2 సపరేటెడ్ బై ద డిస్టెన్స్ R అనుకుందాం. అప్పుడు మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, Q1 Q2 అవుతుంది. ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ అవుతుంది కదా, ఇక్కడ 1/r² తీసుకుందాం. ఏమవుతుంది, F ప్రపోర్షనల్ టు Q1 ఇంటూ Q2/r² అవుతుంది. ఇందులో F = 1/4π. మనకు కాన్స్టెంట్ వాల్యూ ఇది. ఈ వాల్యూ అయితే కన్ఫామ్గా నోట్ చేసి పెట్టుకోవాల్సిందే. మనకు ఎగ్జామ్లో కూడా ఎప్పుడు వచ్చినా కానీ వాల్యూ అయితే కాన్స్టెంట్ వాల్యూస్ అయితే బై హార్ట్ చేయాల్సిందే. దీనికి ఆల్టర్నేటివ్స్ అయితే ఉండదు. డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తే 9 × 10⁹ ఇంటూ Q1 Q2/r² అవుతుంది. సో ఇది ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. సింపుల్గా 2 స్టెప్స్ మీరు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్, derive an expression for the intensity due to a point charge. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు ఏం డిరైవ్ చేయాలి, ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సివ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. లెట్ P be an point at a distance R from the point charge Q at the point Q. నోట్ చేసుకుంటే ద ఫోర్స్ ఏం రాస్తాం, ఫోర్స్ ఫార్ములా ఆల్రెడీ మీకు ఇప్పుడు డెరివేషన్ మన ఎక్స్ప్లెనేషన్లో వచ్చింది కదా ఫార్ములా. ద ఫోర్స్ యాక్టింగ్ దెన్ ద యూనిట్ పాజిటివ్ ఎట్ ద P డ్యూ టు Q ఇస్, డెఫినేషన్ నుంచి మనం ఏం రాస్తాం, E = F/Q0 F/Q ఇంటూ మనకు వచ్చిన ఫార్ములా. ఈ ఫార్ములా ఇక్కడ మనం మళ్ళీ పుటప్ చేస్తే డైరెక్ట్గా మీకు E = ఫార్ములా రాస్తే సరిపోతుంది, ఆన్సర్ అయిపోతుంది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్, డిరైవ్ ఈక్వేషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ ద ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫస్ట్ డైపోల్ ఏంటి, ఏ పేర్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by the distance 2a is the called dipole. It is placed in the uniform electric field E, making an angle with the field direction Next question, state Gauss law in electrostatic and explain its importance. Gauss law ఏంటి, total electric flux through any closed surface is to 1/E times net charge enclosed by the surface. Total electric flux equal to integral AdX Q by ఫార్ములా రాసేయండి సరిపోతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా అంటే, గాస్ లా ఎందుకు ఇంపార్టెంట్, 3 పాయింట్స్. మనం ఇక్కడ గాస్ లా రాసినందుకు 1 మార్క్స్ వస్తాయి, 3 పాయింట్ రాస్తే 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ వన్, వ్యాలిడ్ ఫర్ క్లోజ్డ్ సర్ఫేస్ ఎనీ షేప్ అండ్ సైజ్. నెక్స్ట్, గివెన్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద ఛార్జ్. నెక్స్ట్, అప్లికేబుల్ టు ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ విత్ ఇన్ ద క్లోజ్డ్ సర్ఫేస్. ఈ 3 పాయింట్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సిల్ లైన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ డైపోల్.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ జస్ట్ ఒకసారి రాసేయండి. రాసిన తర్వాత ఇది నోట్ చేసుకోండి కంపల్సరీగా. మీకు రాలేదు అంటే బై హార్ట్ అయినా చేయండి. జస్ట్ మ్యాథమెటికల్ డెరివేషన్ లాగే ఉంటుంది. మనకు ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ లాగా తీసేసుకొని ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి ప్రాసెస్ అని ఒకసారి రాసుకోండి. మ్యాథమెటికల్ డెరివేషన్ ఇది, మనకు ఫిజిక్స్ డెరివేషన్ ఏమీ లేదు. మ్యాథమెటిక్స్ డెరివేషన్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఫైనల్గా ఈ యాక్సిల్ ఈక్వల్ టు రాస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ డెరివేషన్లో ప్లస్ మైనస్ మిస్టేక్స్ అయినప్పటికీ, లేదు ఎక్కడైనా ఆరు T2 అయినప్పటికీ మీరు ఫైనల్ ఆన్సర్ రాస్తే కనుక డెరివేషన్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, డిరైవ్ an expression for the electric potential due to a point charge. మళ్ళీ సేమ్ డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. డెరివేషన్ సంబంధించి ఒకసారి నోట్ చేసుకోండి. కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ Q at the point O, free space, let find electric potential at the point P due to charge Q. Let R be the position vector of P. సేమ్ మళ్ళీ E ఈక్వల్ టు మనం ఫార్ములా రాసేస్తాం. మనకేమవుతుంది, టోటల్ మూమెంట్ ఆఫ్ వర్క్ డన్ W బ్రింగింగ్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ద ఇన్ఫినిటీ టు R కాబట్టి వర్క్ డన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ టు R, dW ఈక్వల్ టు సేమ్. ఇంకా క్యాలిక్యులేషన్ ఒక్కసారి రాసేసుకోండి. క్యాలిక్యులేషన్ రాసుకుంటే డెరివేషన్ వచ్చింది. ఫైనల్ ఆన్సర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, V ఈక్వల్ టు డెరివేషన్ రాసి V ఈక్వల్ టు మీరు ఫైనల్ ఆన్సర్ రాస్తే కన్ఫర్మ్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ డెరివేషన్స్ మీకు రావు అంటే నెక్స్ట్ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అయినా చదవండి. మీకు హార్డ్గా ఉందనుకుంటే డెరివేషన్స్ అయితే ఒకసారి నోట్ చేసుకోండి. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటీన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. మళ్ళీ డెరివేషన్ చేయాలి. నోట్ చేసుకున్నారా? ఎక్స్ప్లెయిన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ కెపాసిటీ ఇన్ ఈచ్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి? ఇన్ సిరీస్ కాంబినేషన్ ఫస్ట్ కెపాసిటర్ second place is connected to the second capacitor, first plate and the second capacitor second plate is connected to third capacitor, first plate and so on first capacitor plate, and last capacitor second plate is connected to opposite terminal of a battery. సో ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి సిరీస్లో సింపుల్గా కనెక్ట్ చేయడమే మనం సింపుల్ వర్డ్స్ రాయాలంటే. మరి ఎలా చేస్తాం డిరైవ్ ఫార్ములా అంటే, కెపాసిటర్ తీసుకున్నాం, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఈ 3 కెపాసిటర్స్ డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసేసాం. ఇన్ ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ చార్జ్ ఈచ్ కెపాసిటర్ విల్ బి సేమ్ అండ్ పొటెన్షియల్ ఈజ్ ద డిఫరెంట్. పొటెన్షియల్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో జస్ట్ డయాగ్రామ్ మీరు కెపాసిటర్ 1, 2, 3 కనెక్ట్ చేసామనుకోండి, V1, V2, V3 మనకు ఫైనల్ వోల్ట్ ఇది. V ఈక్వల్ టు ఏమవుతుంది, ఇందులో కామన్గా V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది. V ఈక్వల్ టు Q బై C, V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3 ఈక్వల్ టు, అప్పుడు V ఈక్వల్ టు ఏమవుతుంది, Q మనకు కామన్ తీస్తే 1/C1 ప్లస్ C2 ప్లస్ C3. ఫైనల్గా 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/3 ఈక్వల్ టు 1/C అవుతుంది. యాస్టేజ్గా V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ఎలా అవుతుందో 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C2 ప్లస్ C3 అవుతుంది. సింపుల్గా ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుని డయాగ్రామ్ డ్రా చేసేసి మీరు ఈ 2 స్టెప్స్ కరెక్ట్గా రాస్తే డెఫినేషన్తో మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బైట్ సర్వెంట్ లా. మీకు కంపల్సరీగా డయాగ్రామ్ గుర్తుండాలి. డయాగ్రామ్ గుర్తుంటే డెరివేషన్ కంప్లీట్గా వచ్చేస్తుంది. కన్సిడర్ ఏ వెరీ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ dl of a conductor carrying current I. Magnetic induction to the small element at point P, distance from the R element. P పాయింట్ తీసుకుందాం, డిస్టెన్స్ తీసుకుందాం. కంప్లీట్గా ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు మిగిలిన డెరివేషన్ అంతా వచ్చేస్తుంది. ఒకసారి నోట్ చేసుకోండి. ఇందులో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ డెరివేషన్ అంతా ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సేమ్ ఆన్సర్ మనకు అంటే ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద కెపాసిటర్. ఇంతకుముందు మనం సిరీస్లో చేసాం కదా, ఇప్పుడు ప్యారలల్గా ఉన్నప్పుడు ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఇఫ్ ద ప్లేట్ ఫస్ట్ ప్లేట్ ఆఫ్ ద ఆల్ కెపాసిటర్ కనెక్టెడ్ టు ద కామన్ టర్మినల్, సెకండ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ కనెక్టెడ్ టు ద కామన్ టర్మినల్, సేమ్
కామన్ టర్మినల్కే కనెక్ట్ చేయబడుతుంది. ఫస్ట్ సెకండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని కామన్ టర్మినల్. అప్పుడు మనకేమవుతుంది, Q = Q1 + Q2 + Q3 అవుతుంది. ఫైనల్లో మళ్ళీ ఏమొస్తుంది, C = C1 + C2 + C3. జస్ట్ ఇక్కడ డెరివేషన్ రాసేసుకోండి సరిపోతుంది. సింపుల్ డెరివేషన్ ఇది, క్యాలిక్యులేషన్ కూడా ఏముండదు. ఇది రాస్తే కామన్ మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్స్ లా. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్ లా అండ్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. లేదంటే క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ మీ నోట్బుక్లో ఉంటే ఫస్ట్ అయితే డయాగ్రామ్ నోట్ చేసుకోండి. డయాగ్రామ్ గీసేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ డెరివేషన్ పార్ట్స్ అయితే నోట్ చేసుకోండి సరిపోతుంది. 4 మార్క్స్ మీకు ఆ డెరివేషన్స్ హార్డ్గా ఉన్నాయంటే ఆటమ్స్ సెమీ కండక్టర్స్ అయితే చాలా ఈజీగా రాసేయచ్చు. ఆటమ్స్ ఆన్సర్స్, సెమీ కండక్టర్ ఆన్సర్స్. ఇప్పుడు వాట్ ఈస్ ఇంపాక్ట్ పారామీటర్ అండ్ యాంగిల్ ఆఫ్ స్కటరింగ్, హౌ ఆర్ దే రిలేటెడ్ టు ఈచ్ అదర్? ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ ఇంపాక్ట్ పారామీటర్. యాంగిల్ ఆఫ్ స్కటరింగ్ అంటే యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్రోచ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్కటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ స్కటరింగ్. డైరెక్ట్గా మీరు రిలేషన్ బిట్వీన్ ద ఇంపాక్ట్ పారామీటర్ అండ్ స్కటరింగ్ సంబంధించి ఫార్ములా రాస్తే సరిపోతుంది, సింపుల్. వాట్ ఈస్ రెక్టిఫికేషన్? ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. రెక్టిఫికేషన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ ఈజ్ కాల్డ్ రెక్టిఫికేషన్. ఆల్టర్నేటివ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేయడమే రెక్టిఫికేషన్. మరి ఎలా చేస్తామనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఇన్పుట్ ఏసీ మనకు ఉంది. నెక్స్ట్ ఇన్పుట్ ఏసీని మనం ఆల్టర్నేటివ్ కరెంట్ నుంచి డైరెక్ట్ కరెంట్గా మార్చడానికి ఈ డయాగ్రామ్. ఇందులో పిఎన్ డయోడ్ యూజ్ చేసేస్తాం డైరెక్ట్గా కరెంట్ గురించి. ఏ హాఫ్ వేవ్ రెక్టిఫికేటర్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ విత్ ద సింగిల్ డయోడ్. మనకు సింగిల్ డయోడ్ యూజ్ చేస్తాం. ఏసీ ఇన్పుట్ సిగ్నల్ ఆల్టర్నేటివ్ కరెంట్ ఈజ్ కనెక్టెడ్ టు ద ప్రైమరీ కాయిల్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మీటర్. మనం కనెక్ట్ చేస్తాం సింగిల్ డయోడ్ యూజ్ చేసి. అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ టేకెన్ అక్రాస్ ద లోడ్ ఆఫ్ ద రెసిస్టెన్సీ RL. మనం RL ఇక్కడ ఉంది చూడండి. డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ ద డయోడ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ ద కరెంట్ ఫ్లో టు ద డయోడ్ నుంచి పిఎన్ డయోడ్ యూజ్ చేసాం, దీని నుంచి కరెంట్ ఫ్లో పాస్ అవుతుంది. డ్యూరింగ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ డయోడ్ ఈజ్ రివర్స్ బేస్డ్ అండ్ ద నో కరెంట్ ఫ్లో టు ద డయోడ్. నెగిటివ్ ఆఫ్ సైకిల్లో డయోడ్ ఈజ్ రివర్స్ బయాస్డ్ అండ్ నో కరెంట్ ఫ్లో త్రూ ద డయోడ్. బ్యాక్ సైడ్ మనకు కరెంట్ అయితే ఏమీ రాదు మళ్ళీ. దిస్ మీన్స్ కరెంట్ ఫ్లో త్రూ ద డయోడ్ ఓన్లీ డ్యూరింగ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆర్ బ్లాక్డ్. హెన్స్ అవుట్పుట్ వరకు గెట్ ఓన్లీ హాఫ్ సైకిల్ మాత్రమే మనకు వస్తుంది. కాబట్టి మనకు క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. ఒకసారి డయాగ్రామ్ గీస్తే రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ ఈజ్ డిఫైన్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ DC డైరెక్ట్ కరెంట్ పవర్ టు ద ఇన్పుట్ ఆల్టర్నేటివ్ కరెంట్. జస్ట్ నోట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. RL లోడ్ రెసిస్టెన్స్, ఇక్కడ మనకు RL అనేది ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద డయోడ్. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఈజ్ 40.6%. సింపుల్. వాట్ ఈస్ లిమిటేషన్ ఆఫ్ బోస్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? It could not explain the fine structure of the spectral lines in hydrogen atom. It could not explain the wave properties. It could not explain the elliptical orbits. It fails in the case of atoms of the elements which Z greater than I. లిమిటేషన్స్. ఈ 4 లిమిటేషన్స్ మీరు రాస్తే 4 మార్క్స్ కన్ఫామ్గా వేసేస్తారు. చాలా సింపుల్. హాఫ్ వేవ్కి ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చూశారు కదా, మనం హాఫ్ వేవ్లో ఓన్లీ 1 డయోడ్ యూజ్ చేసాం, ఫుల్ వేవ్లో 2 డయోడ్స్ యూజ్ చేస్తాం. అవుట్పుట్ డిస్టింగ్విష్ అవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. ఎఫిషియన్సీ 6 మీకు అక్కడ ఆల్రెడీ చెప్పాను ఆన్సర్. ఎఫిషియన్సీ ఇక్కడ 81.2 అవుతుంది. ఎఫిషియన్సీ లో 40 కాబట్టి లో, 80 కాబట్టి హై ఉంటుంది. ఓన్లీ 1/2 ఆఫ్ ద AC ఇన్పుట్ వేవ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ DC అవుట్పుట్. బోత్ ఆఫ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కూడా ఫ్లో ఉంటుంది కాబట్టి బోత్ సైడ్ అవుతుంది. అప్పుడు బోత్ హాఫ్ ఆఫ్ ద AC ఇన్పుట్ వేవ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ DC అవుట్పుట్. వెరీ సింపుల్.
Describe the way in which eddy current are used. The current produced in the large pieces when they are oscillated in magnetic field are called eddy power current. Advantages: magnetic breakers in trains, electromagnetic jumping, induction furence. ఇవి రాస్తే సరిపోతుంది. Obtain the expression for the EMF inducence across the conductor which moved in a uniform magnetic field which is perpendicular to the plane of motion. చాలా సింపుల్. మీకు డెరివేషన్ ఒక్కసారి నోట్ చేసి రాయండి, వచ్చేస్తుంది. ఏంటి? లెట్ కండక్టర్ PQ ఈజ్ మూవింగ్ విత్ ద వెలాసిటీ టువర్డ్స్ ద లెఫ్ట్ టు ద డిస్టెన్స్ x వస్తుంది, వెలాసిటీ v ఉంది, PQ అనే కండక్టర్ తీసుకుందాం. అండ్ ఏ రెక్టాంగులర్ కండక్టర్ PQRS ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా తీసుకుంటే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ బై ద లూప్ PQRS అవుతుంది. PQRSలో ఫ్లక్స్ ఈక్వల్ B/X ఫార్మ్డ్ ఫారడే లా. EMF డైరెక్ట్గా రాసేస్తే ఇండ్యూస్డ్ EMF అనేది వచ్చేస్తుంది. డెరివేషన్ డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్, మనకు ఎక్కువ టైమ్స్ వచ్చే క్వశ్చన్, అలాగే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే క్వశ్చన్. OR అండ్ NAND నాట్ నార్ గేట్స్ డ్రా చేయాలి. చాలా సింపుల్. గేట్స్ గుర్తుపెట్టుకోవడం కూడా మీకు ట్రూత్ టేబుల్ రాయాలి. OR గేట్ ఏంటి, AND గేట్ ఏంటి, OR గేట్ ఏంటి నోట్ చేసుకోండి. గేట్స్ అయితే మీకు చాలా సింపుల్గా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, మరీ ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు. ఇది ఆన్సర్ ఈ క్వశ్చన్ వస్తే కనుక సింపుల్గా రాసేసి మార్క్స్ అయితే ఫుల్గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ NAND NOR గేట్. ఈ గేట్స్ ఏంటి అసలు? NAND ఏంటి? వెన్ ద అవుట్పుట్ ఆఫ్ ద AND గేట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ ఆఫ్ ద నాట్ గేట్ రిజల్టింగ్ కాల్డ్ NAND. చాలా సింపుల్. AND ప్లస్ నాట్ కలిపేస్తే సరిపోతుంది. ఇన్పుట్ అవుట్పుట్ నోట్ చేసుకోండి. నార్ గేట్ ఏంటి? వెన్ అవుట్పుట్ ఆఫ్ OR గేట్ ఈస్ కనెక్టెడ్ టు ద నాట్ గేట్ రిజల్టింగ్ గేట్ ఈజ్ కాల్డ్ NAND గేట్. సింపుల్. డయాగ్రామ్ నోట్ చేసుకొని ఇన్పుట్ అవుట్పుట్ రాసేస్తే సరిపోతుంది. ఇవి ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాదు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా వీటిపైన క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్గా ఈ క్వశ్చన్స్ వస్తే కనుక విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ రాసేయచ్చు మీరు. ఆన్సర్ సింపుల్గానే ఉంటుంది, కానీ మనకు రాయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఫస్ట్ లూపు, సెకండ్ లూపు, థర్డ్ లూపు, దాని డెరివేషన్ రాయడం. ఒకసారి మీకు కావాలంటే నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, నోట్బుక్లో కూడా ఉంటుంది మీకు. కానీ ఇక్కడ మీకు సింపుల్గా అంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం షూర్ షార్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఫస్ట్ వన్, సర్క్యూట్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఫాల్స్ ఫ్రమ్ 5 ampere to 0 ampere in 0.1 second. If the average of EMF 200 volts induced, give an estimate of the self inductance of the current. చాలా సింపుల్. మనకు కరెంట్ ఇచ్చారు 5 మైనస్ 0.5 0.0 ఏమవుతుంది? 5 అవుతుంది. dt సెకండ్స్ ఇచ్చారు 0.1, EMF ఇచ్చారు వోల్ట్ 200. ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? జస్ట్ L ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అవుతుంది ఇక్కడ కూడా. ఈక్వల్ టు L d/dt. మనకు 3 వాల్యూస్ ఉన్నాయి, 4th వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. L మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే 200 into 0.1/5 ఈక్వల్ టు 4H అయిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ T-Borgelic wavelength associated with an electron oscillated to the potential difference of the 100 volt. అప్లైడ్ పొటెన్షియల్ ఏంటి? 100 volt. వేవ్ లెంత్ ఏంటి? h/p. వాల్యూ 12.27/√100 అవుతుంది. 12.27/10 మనకు 100 √ అంటే 10² అవుతుంది. √² క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్గా 1.222 nm అవుతుంది. వాట్ ఈస్ డి బోర్గ్లీ వేవ్ అంత బాల్ ఆఫ్ ద మాస్ 0.12 kg మూవింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ ద 20 m². మాస్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, హెచ్ మనకు వాల్యూ తెలుసు కాన్స్టెంట్. ఇప్పుడు డి బోర్గ్లీ వేవ్ లెంత్ ఏమవుతుంది? h/mv అవుతుంది. సో ఇక్కడ h/p ఇచ్చినా కనుక్కోవచ్చు మనం. h/mv అంటే మనకు మాస్, స్పీడ్ ఇచ్చినా కూడా కనుక్కోవచ్చు. సేమ్ క్వశ్చన్ సేమ్ అప్లై చేయాల్సి ఉంటుంది. హెచ్ వాల్యూ పుటప్ చేస్తాం డైరెక్ట్గా.
క్యాలిక్యులేషన్ చేసేస్తే 6.63 ఇంటూ 10⁻³ ఫైనల్ ఆన్సర్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇది కూడా క్యాలిక్యులేషన్ పార్టే. ఫిజిక్స్లో మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తేనే గన్ షాట్గా మార్క్స్ పడతాయి. ఎందుకంటే మనకు వాల్యూస్ ఫార్ములాలో 4 వాల్యూస్ కావాలంటే 3 వాల్యూస్ వాళ్ళే ఇస్తారు, ఒక వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదే 5 వాల్యూస్ ఉన్న క్వశ్చన్ అయితే 4 వాళ్ళే ఇస్తారు, ఒకటి మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 3 వాల్యూస్ అయితే 2 ఇస్తారు. కన్ఫర్మ్గా ఫిజిక్స్లో మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్, ఏ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్ passes through two very long wires held in parallel to each other and separated by the distance in 1 meter. What is the force per unit length between them? I1 I2 సేమ్ అవుతుంది, డిస్టెన్స్ 1 మీటర్ అవుతుంది. ఫార్ములా ఏంటి? F ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా పుట్అప్ చేస్తే అయిపోతుంది. అన్ని వాల్యూస్ ఇచ్చారు. 4.10 10 × 10/2π డైరెక్ట్గా 2 × 10⁻⁻5 అవుతుంది. లాంగ్ స్ట్రైట్ వైర్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్ కరెంట్ ఆఫ్ 35 ఆంపియర్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఎట్ ద పాయింట్ ఆఫ్ 20 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద వైర్? I ఈక్వల్ టు ఇచ్చారు, R ఈక్వల్ 20 సెంటీమీటర్స్ ఇచ్చారు, B ఈక్వల్ టు డైరెక్ట్గా పాయింట్ B దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్ట్గా ఫార్ములా పుట్అప్ చేస్తే అయిపోతుంది. వాల్యూస్ మళ్ళీ సేమ్ వాల్యూస్ పుట్అప్ చేస్తే క్యాలిక్యులేషన్. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్టే మీకు కొంచెం టైం టేకింగ్ ఉండొచ్చు, కానీ క్యాలిక్యులేషన్ అయితే కరెక్ట్గా చేయండి, ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పాయింట్ వాల్యూస్ మీకు 3.5 అన్నప్పుడు 3.49 3.48 3.6 జస్ట్ పాయింట్ డెసిమల్ పాయింట్లో 1-2 డిఫరెన్స్ వచ్చిన మార్క్స్ అయితే పడతాయి. నో ప్రాబ్లం, ఎవరు టెన్షన్ తీసుకోకండి. సేమ్ ద హార్జెంటల్ కాంపౌండ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ సర్టన్ ప్లేస్ ఈస్ 2.6 × 10⁻⁵ TAQ T and the angle of the dip 60 degrees. What is the magnetic field at the earth? H ఇచ్చారు, యాంగిల్ ఇచ్చారు, మనకు ఏం కనుక్కోవాలి? ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. కాస్ థీటా ఏమవుతుంది? B ఈక్వల్ టు HE/cos θ 1/2. ఎందుకు? 60 degrees కాబట్టి 2.6 × 10⁻⁵ 1/2 2 ఇంటూ క్యాలిక్యులేషన్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. చాలా సింపుల్. న్యూక్లియస్ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఈ 2 చాప్టర్స్ సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. వీటిని ఒకసారి మీరు చదువుకోండి, సరిపోతుంది. 8 మార్క్స్ ఇవే గన్ షాట్గా వస్తాయి. మీకు ఆల్రెడీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్యాలిక్యులేషన్ చేస్తే షూర్ 8కి 8 పడిపోతాయి. హాఫ్ మార్క్ కూడా తీయడానికి లేదు. మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తే కనుక మార్క్స్ తీయడానికి ఉంటుంది కాబట్టి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి ఆన్సర్లో, కానీ క్యాలిక్యులేషన్ పార్ట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. క్యాలిక్యులేషన్ చేస్తే కన్ఫామ్గా మార్క్స్ పడేస్తారు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే మీకు ఆల్మోస్ట్ 7, 8 జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో వీటి ఆన్సర్స్తో సహా అప్లోడ్ చేస్తాను, చూసేసుకోండి. ఇవి మీరు పర్ఫెక్ట్గా చేస్తే కన్ఫామ్ 60/60 స్కోర్ మీకే వచ్చేస్తుంది. ఎటువంటి డౌట్ అవసరం లేదు. థ్యాంక్ యూ.